హాయ్ గైస్, హలో. ఫైనలీ ద మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప 2 సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా చూశాక నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఇట్ వాజ్ ఓకే అనే చెప్పాలి. ఓ సుర్రు సూపర్ అని చెప్పలేము, అలా అని అస్సలు బాగాలేదని చెప్పలేము. ఓకేగా ఉంది. సినిమాలో అల్లు అర్జున్ అయితే ఇరగదీశాడనే చెప్పాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే జాతర సీక్వెన్స్ కానీ, క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కానీ కుదేశాడు. ఓవరాల్గా సినిమాలో ఒక 3-4 సీన్లు అయితే నాకు సూపర్గా నచ్చాయి. ఒక్కొక్క సీన్ అయితే కనీసం 20 నుంచి 25 నిమిషాలు 30 నిమిషాల దాకా లాగాడు సుకుమార్ అయితే. సినిమాలో కథ అంటూ పెద్దగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్లోనే ఒక 10 మినిట్స్లో సినిమా కథ ఏంటో అర్థమైపోతుంది. శ్రీవల్లి తన భర్త అయిన పుష్పని ఒక కోరిక కోరింది. ఆ కోరిక నెరవేరలేదు. దానికోసం పుష్ప ఏం చేశాడు అనేదే సినిమాలో మేజర్ పార్ట్ అంతా కూడా ఆ ఒక కోరిక మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే సినిమాలో వేర్ ఈస్ పుష్ప అని మనం ఒక టీజర్ చూసాం. ఇంతకుముందు మూవీ టీం విడుదల చేసిన టీజర్ చూసాం. ఆ టీజర్కి సంబంధించి ఎటువంటి కనెక్షన్ కూడా ఈ సినిమాలో చూపించలేదు. మేబీ అది పుష్ప 3 కోసం దాచారేమో మరి. అసలు నాకు ఇంకొక అర్థం కాని విషయం ఏంటంటే సినిమా స్టార్టింగ్లో ఓపెన్ అవ్వగానే అల్లు అర్జున్ ఎంట్రీ ఏమో జపాన్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయిన సినిమా మళ్ళీ దాన్ని సినిమాలో ఎక్కడ చూపించలేదు. మేబీ అది కలగన్నాడా, అది పార్ట్ 3 కోసం ఉంచారా, మరి దానికి సంబంధించిన క్లూ ఏది కూడా మనకి సినిమాలో ఎక్కడా కనిపించదు. అల్లు అర్జున్ పోర్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి, కొన్ని ఛాలెంజింగ్ సీన్స్ బాగున్నాయి. కానీ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఏదో తెలియని వెలితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయడం కావచ్చు, ఎప్పటి నుంచో యాంటిసిపేషన్ ఉండడం వల్ల కావచ్చు సినిమా మీద. అయితే డి అంటే డి లాగుండే బన్వర్ సింగ్ షికావత్ పుష్ప వర్సెస్ పుష్ప వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్లో బన్వర్ సింగ్ షికావత్ని ఎక్కడో క్యారెక్టర్ని ఫాజిల్ని తగ్గించాడని అనిపించింది ఒక 2-3 సీన్లలో చూస్తే. అఫ్కోర్స్ హీరోకి ఇచ్చిన ఇంపాక్ట్, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ విలన్కి ఉండకపోవచ్చు. ఓవరాల్గా సినిమాలో నాకు చాలా వేస్ట్ అనిపించిన 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి దాక్షాయ్ అని అనసూయ, రెండోది సునీల్ యాజ్ మంగళం సీను. వీళ్ళిద్దరు ఉన్నా కూడా వీళ్ళిద్దరు పెద్దగా చేసింది ఏమీ లేదు ఈ సినిమాలో. నాకు తెలిసి వీళ్ళని సరిగా వాడుకున్నది లేదు సుకుమార్. అయితే శ్రీవల్లి క్యారెక్టర్ ఈజ్ గుడ్, పర్వాలేదు. తనకి ఇచ్చిన క్యారెక్టరు ఒక భార్యగా తను ఏం చేయాలో అది చేసింది. సో పుష్ప 1లో తన ఐడెంటిటీ కోసం, తన ఇంటి పేరు కోసం పాకులాడే పుష్ప ఈ పార్ట్ 2లో వాళ్ళ ఫ్యామిలీతో కలిపేసి తనకంటూ ఒక బ్రాండ్ అనే ఆ బ్రాండ్ని పాడు చేశాడేమో అనిపించింది. కాకపోతే పుష్ప 3 కోసం వెయిట్ చేసే ఆ క్లైమాక్స్ యొక్క ట్విస్ట్ ఏదైతే ఉందో, ఆ క్లైమాక్స్ ఏదైతే కీ పాయింట్ ఉందో అది ఎందుకో సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదనిపించింది నాకు. సినిమాలో ఏ పోర్షన్కి ఆ పోర్షన్ లానే ఉంటాయి, ఏ సీన్కి ఆ సీన్కి సంబంధం లేనట్టే ఉంటాయి. ఏవో తెచ్చి పెట్టినట్టు అప్పటి కోసం ఎలివేషన్స్ కోసం అన్నట్టు అనిపిస్తాయి. ఏదో కొత్త విలన్స్ రావడం, వాళ్ళతో పుష్ప ఫైట్ చేయడం, సో అందరినీ ఏదో బలవంతంగా ఇరికిచ్చినట్టు ఉంటుంది, కావాల్సుకుని ఇరికిచ్చినట్టు ఉంటుంది. బట్ పుష్ప 2 ఏంటంటే వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూడడానికి, తన కొన్ని ఎలివేషన్స్ చూడడానికి వెళ్తానంటే థియేటర్కి వెళ్ళండి, ఫుల్ ఫీటే. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు అంత పెద్దగా ఏమనిపించలేదు, ఓకే లాగానే అనిపించింది. అంటే పుష్ప 1కి పుష్ప 2కి డిఫరెన్స్ ఏంటంటే మేజర్ డిఫరెన్స్ ఎక్కడో ఆ న్యాచురాలిటీ మిస్ అయింది సినిమాలో. ఆ నేచర్ పుష్ప 1లో ఉన్న నేచర్ ఎక్కడో మిస్ అయింది అనిపించింది. అఫ్కోర్స్ అది రైజింగ్, ఇది రూలింగ్ కాబట్టి ఆ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చూడొచ్చా చూడకూడదా, ఎలా ఉంది అంటే ఒక ముక్కలో. సో ఒక్కసారి మాత్రం తప్పకుండా సినిమా చూడొచ్చు. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కోసం అయితే చూడొచ్చు. నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ అయితే ఇందులో అల్లు అర్జున్ ఇవ్వడం అయితే జరిగింది. వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ షో, గో అండ్ వాచ్. సో ఇది గైస్ మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.